రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ న్యూ లుక్ లో కనిపిస్తున్నారు. నిన్నటి వరకు టీ షర్ట్, మోడర్న్ ప్యాంట్ తో కనిపించిన కాంగ్రెస్ అగ్రనేత ఇప్పుడు కుర్తా పైజామాలోకి మారిపోయారు. లోక్సభ స్పీకర్ ఎన్నిక సందర్భంగా పార్లమెంట్ లో రాహుల్ గాంధీ స్పెషల్ అట్రాక్షన్ గా మారారు. కాంగ్రెస్ ఎంపీలతో పాటు మిగతా పార్టీల నాయకులు రాహుల్ ఆయన న్యూ లుక్ ను ఆసక్తిగా గమనించారు. మొన్నటి వరకు గుబురుగడ్డంతో కనిపించిన ఆయన ట్రిమ్ చేయించి కొత్తగా కనిపిస్తున్నారు. ఎంపీగా ప్రమాణ స్వీకారానికి కూడా టీ షర్ట్ ధరించి వచ్చిన రాహుల్ ఈ రోజు ట్రెడిషనల్ పొలిటీషియన్ గెటప్ లో ఆకట్టుకున్నారు. లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నికైనప్పటి నుంచి రాహుల్ గాంధీలో మార్పు కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది. ఈ బాధ్యతలు స్వీకరించిన అనంతరం రాహుల్ గాంధీ ఎంతో కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు. మునుపటి కంటే ముందుగా ఆత్మవిశ్వాసంతో కనబడుతున్నారు. తమ నాయకుడిలో వచ్చిన మార్పులను కాంగ్రెస్ నాయకులు నిశితంగా గమనిస్తున్నారు. భారత్ జోడో యాత్ర నుంచి టీ షర్ట్, మోడర్న్ ప్యాంట్ తో కనిపించిన ఆయన తాజాగా సాంప్రదాయ రాజకీయ నేతగా కనిపించడంతో కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా బలమైన గల వినిపించాలని, దూకుడుగా వ్యవహరించాలని కోరుకుంటున్నారు. కాగా లోక్సభ స్పీకర్ గా ఎన్నికైన ఓం బిర్లాకు ఇండియా కూటమి తరపున రాహుల్ గాంధీ అభినందనలు తెలిపారు. ప్రతిపక్ష నేత హోదాలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఓం బిర్లాను సభాపతి స్థానం వరకు తోడుకొని వెళ్లారు. స్పీకర్ స్థానంలో ఆసీనులైన ఓం బిర్లాతో కరచాలం చేసి స్వయంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ఈ సభ భారతదేశ జనావానికి వినిపించాలి. సభ సజావుగా నడవడంలో విపక్షం మీకు సహకరిస్తుంది. ప్రజావాణిని బలంగా వినిపించేందుకు ప్రతిపక్షాలకు అవకాశం ఇస్తారని ఆశిస్తున్నా. విపక్షాల గొంతు నొక్కడం ద్వారా సభ నడిపించడం అప్రజాస్వామికమవుతుంది. రాజ్యాంగాన్ని బలపరిచేలా మీ పనితీరు ఉంటుందని భావిస్తున్నానని అన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.